ఇరాన్లో అంతకంతకు ఆందోళనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత్ ఒక వార్నింగ్ రిలీజ్ చేసింది. ఇరాన్కు భారతీయులు ఎవరూ వెళ్ళొద్దు అంటూ, ఆందోళనలు జరుగుతున్నటువంటి ప్రాంతాలకు దూరంగా ఉండాలంటూ ఇరాన్లోని భారత పౌరులకు సూచనలు చేసింది. ఇరాన్లో ఉంటున్న భారత పౌరులు వెంటనే ఎంబసీలో తమ ఐడెంటిటీని నమోదు చేసుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది. ఇరాన్లోని పరిస్థితిని తాము నిశ్చితంగా గమనిస్తున్నామంటూ భారత ప్రభుత్వం తెలియజేసింది. భారత విదేశాంగ శాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. భారతీయులు ఎవరూ కూడా ఇరాన్కి వెళ్ళొద్దని, ఒకవేళ ఇప్పటికే ఇరాన్లో ఉన్నటువంటి భారతీయులు ఆందోళనలు జరుగుతున్నటువంటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని, వెంటనే ఎంబసీకి వెళ్ళి అక్కడ వారి సహాయం తీసుకోవాలని చెప్పేసి సూచించింది. అవకాశం ఉంటే వీలైనంత త్వరగా ఆ దేశం విడిచి ఇతర సేఫ్ ప్లేసెస్కి వెళ్ళాలి అంటూ కూడా భారత్ సూచించింది. భారత విదేశాంగ శాఖ దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. మనందరికీ తెలిసిందే, అక్కడ ఖమేనీ దిగిపోవాలని, వాళ్ళ సుప్రీం లీడర్ ఖమేనీ దిగిపోవాలి అధికారం నుంచి అని ఇరాన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. మరొక జెన్జీ ఉద్యమాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. సుమారుగా 10ల సంఖ్యలో 50 మందికి పైగా ఇప్పటి వరకు అక్కడ ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆందోళనలు రోజురోజుకి ఉధృతమవుతున్నాయి. ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా, ప్రభుత్వం ఎంత అణిచివేసే ప్రయత్నం చేసినా పోలీసులు లాఠీ చార్జీలు చేస్తున్నారు, టియర్ గ్యాస్లు ప్రయోగిస్తున్నారు, రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగిస్తున్నారు. ఇక ఇవి కూడా కుదరని పక్షంలో చివరికి రియల్ బుల్లెట్స్తో కూడా షూట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయే కొద్దీ ఆందోళనలు మరింత ఉధృతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఖమేనీకి కూడా మరొక గత్యంతరం లేదా అనే పరిస్థితి ఎదురవుతుందనే చెప్పాలి. ఎంతకీ ఈ ఆందోళనలు తగ్గకపోవడంతో, ఎంత ప్రయత్నించినా సరే ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అనేక పబ్లిక్ ప్రాపర్టీస్ ధ్వంసం అవుతున్నాయి. మీరు స్క్రీన్లో చూస్తున్నారు ఎలా నిప్పు పెడుతున్నారో. అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ప్రాపర్టీస్కి, కార్స్కి, అక్కడ ఖమేనీ హోర్డింగ్స్ ఎక్కడుంటే అక్కడ వాటన్నిటిని పూర్తిగా కాల్చివేస్తున్నారు. అలాగే సుప్రీం లీడర్కి సంబంధించినటువంటి కార్యాలయాల మీద దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అతని ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది ఇళ్ల మీద, ఆఫీసుల మీద కూడా దాడులు చేస్తున్నారు. వీధుల్లో ఎక్కడ చూసినా సరే ప్రజలే కనిపిస్తున్నారు, ఆందోళనకారులే కనిపిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరోవైపు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో యుఎస్ ఒక హెచ్చరిక జారీ చేసింది ఇరాన్కి. ఇంకెవరైనా సరే అక్కడ ప్రాణాలు కోల్పోతే, మరొక్క ప్రాణం పోయినా సరే మేము రంగంలోకి దిగుతాం, మీ దేశంలో మా సైన్యం ఎంటర్ అవుతుంది, వీఆర్ లోడెడ్, వీఆర్ రెడీ టు డిప్లాయ్ అంటూ ఇప్పటికే ఒక హెచ్చరిక జారీ చేయడాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఏ క్షణంలో అయినా సరే ఇప్పుడు యుఎస్ బలగాలు ఇరాన్లోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. అంటే మరొకసారి వెనుజులా లాంటి పరిస్థితి రిపీట్ అవుతుందా అనేటువంటి ప్రశ్న. ఇరాన్ని ఎప్పటి నుంచో తమ హస్తగతం చేసుకోవాలని అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. వెనుజులాలో ఎలాగైతే ఆ దేశ అధ్యక్షుడిని, మదురోని, అతని భార్యని కిడ్నాప్ చేశారో, ఒక్కసారిగా దాడి చేసి వాళ్ళ సైనికులందరి ప్రాణాలు తీసి వాళ్ళ పోస్టులను ధ్వంసం చేసి ఒక్కసారిగా ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసుకుని ఎలా వెళ్ళిపోయారో, ఇప్పుడు ఆ దేశాన్ని మేమే పరిపాలిస్తామని వెనుజులాని ఎలా చెప్తున్నారో, ఇరాన్లో కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతోంది. ఇక్కడ కేవలం అమెరికా మాత్రమే చాలా ఎగ్జైటింగ్గా లేదు, మరోవైపు ఇజ్రాయెల్ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మొన్న ఈ మధ్య వరకు ఇరాన్తో ఇజ్రాయెల్ తీవ్ర యుద్ధం జరిపిన పరిస్థితి మనం చూసాం. ఆ సమయంలో అమెరికా కూడా ఇజ్రాయెల్కి మద్దతుగా నిలబడడం, ఇరాన్ మీద దాడులు చేయడం, ఇరాన్ తిరిగి అవసరమైతే అమెరికా సైనికుల ప్రాణాలు తీయడానికి మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలు జారీ చేయడాన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు దే ఆర్ రెడీ. కేవలం అమెరికా మాత్రమే కాదు, ఇక్కడ ఇజ్రాయెల్ కూడా రెడీగా ఉంది. జస్ట్ గివ్ అస్ ఎ సైన్ అని చెప్పేసి అడుగుతోంది అమెరికాని. మీరు ఓకే అంటే మేము దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తోంది. సో ఓవరాల్గా సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది ఇరాన్లో. ఖమేనీ ప్రభుత్వం పడిపోతే తప్ప, ఖమేనీ ఇక పూర్తిగా అధికారం నుంచి దిగిపోతే తప్ప పరిస్థితులు నార్మల్ అయ్యే అవకాశాలు లేవు. మరోవైపు ఖమేనీ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటి అంటే, ఇది ప్రజలు చేస్తుంది కాదు,
కొంతమంది రెచ్చగొడుతున్నారు, అమెరికా హస్తం ఉంది దీని వెనక అని చెప్పేసి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా దేశ అంతర్గత విషయాల్లో మీరు జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని అమెరికాకి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు కాకపోతే మరొక 4 రోజులకైనా సరే ఇప్పుడు మొదలైనటువంటి ఈ ఆందోళన అంతా కూడా పూర్తిగా అణిచివేస్తాం, ఆ తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మీకు మేము సమాధానం చెప్తామంటూ ఖమేనీ ప్రభుత్వం చెప్తోంది. సో ఓవరాల్గా సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఎన్ని రోజుల పాటు ఇది ఇలా ఉంటుందో తెలియదు. ఖమేనీ ప్రభుత్వం పడిపోయే వరకు ఇలాగే కొనసాగిస్తామంటున్నారు. ఆల్రెడీ కొంత వీక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో. సో ఈ నేపథ్యంలో భారతదేశం కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది భారతీయులకి. ఇప్పటికే ఇరాన్లో ఉన్నవాళ్ళైతే ఈ ఆందోళనలు జరుగుతున్నటువంటి ప్రాంతాలకు దూరంగా ఉండండి, సేఫ్ ప్లేస్లో ఉండండి, ఎంబసీకి వెళ్ళండి, అక్కడ వాళ్ళ హెల్ప్ తీసుకోండి అంటుంది. అట్ ది సేమ్ టైం ఒకవేళ భారతీయులు ఎవరైనా సరే ఏదైనా పని మీద ఇరాన్కి వెళ్లాల్సి వస్తే వెంటనే క్యాన్సిల్ చేసుకోండి, ఎవరు అలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దు అని చెప్పి సూచిస్తుంది. సో ఖచ్చితంగా భారతీయులందరూ ఈ విషయాలను గమనించాలి. విదేశాల్లో ఉన్న వాళ్ళైనా మన దేశంలో ఉన్న వాళ్ళైనా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఖమేనీ ప్రభుత్వం నిలబడగలుగుతుందని మీకు అనిపిస్తుందా, లేదంటే యుఎస్ డైరెక్షన్లో ఇదంతా జరుగుతుందని చెప్పి ఖమేనీ ఆరోపిస్తున్నారు, అందులో నిజం ఎంత ఉందని మీరు అనుకుంటున్నారు? ఇవన్నీ కాదు అనుకుంటే వెనిజులాలో ఎలాగైతే యుఎస్ చేసిందో అలాగే అతి త్వరలో ఇరాన్లో కూడా చేసే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అనుమానిస్తున్నారు. డైరెక్ట్గా ఇరాన్ మీద అటాక్ చేసి అక్కడున్న వాళ్ళ సుప్రీం లీడర్ని ఎత్తుకుపోతారనో లేదంటే అతని ప్రాణాలు తీస్తారని చెప్పి కొంత చర్చ జరుగుతుంది. మీకు కూడా ఇలాగ అనిపిస్తుందా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి గతంలో ఆందోళనకారులను ఉద్దేశించి ఖమేనీ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం. ما با معترض حرف میزنیم، باید حرف بزنن مسئولین با معترض، اما با اغتشاشگر حرف زدن فایده ای نداره. اغتشاشگر رو باید به جای خودش نشاند. اینی که یه عده‌ای تحت عناوین گوناگون، نامه‌های گوناگون بیان به قصد تخریب، به قصد ناامن کردن کشور پشت سر بازاری‌های مؤمن و سالم و انقلابی قرار بگیرن، از اعتراض اونها سوء استفاده کنن، اغتشاش کنن، اصلا قابل قبول نیست مطلقاً. ما ఆందోళనకారులతో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూనే, అధికారులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము అంటూనే తీవ్రమైనటువంటి ఆందోళనలకు పాల్పడుతున్న వారితో మాట్లాడడానికి ఇంకేం లేదు అంటూ ఖమేనీ చెబుతున్నారు. అవసరమైతే మనకి పరిస్థితులు ఆల్రెడీ కనిపిస్తున్నాయి, వారి మీద అటాక్ చేస్తున్నారు, వాళ్ళని షూట్ చేస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు తీస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం, వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇదంతా ఎందుకు మొదలైంది అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమం ఎందుకు మొదలైంది? నేపాల్లో మనం చూసాం, సేమ్ అలాంటిదే ఇక్కడ మరొకసారి మనం చూస్తున్నాం. అవినీతి పెరిగిపోవడం, అలాగే ఇజ్రాయెల్తో జరిగినటువంటి యుద్ధంలో తగిన స్థాయిలో ఖమేనీ తన బలగాల్ని గైడ్ చేయలేకపోయారని, తన బలగాలకి ఆ మద్దతు ఇవ్వలేకపోయారు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. తీవ్రమైనటువంటి అవినీతికి ఖమేనీ పాల్పడుతున్నారని, అధికారంలో ఉన్నవాళ్ళు పాల్పడుతున్నారని, లేదంటే చాలా సీరియస్ రెస్ట్రిక్షన్స్ మధ్యలో ప్రజల్ని అణగదొక్కి ఉంచుతున్నారని, ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, దానికోసమే ఇదంతా తిరగబడాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. సో ఇట్స్ వెరీ సింపుల్. అధికారులు ఎప్పుడైతే తీవ్రమైనటువంటి అవినీతికి పాల్పడి దోచుకు తిని ప్రజల్ని పట్టించుకోకుండా వదిలేస్తారో ఇదిగో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇరాన్, అతి త్వరలో పాకిస్తాన్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉండబోతున్నాయి. బంగ్లాదేశ్లో పరిస్థితులు మరొక రకంగా ఉన్నాయి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ని కొంత డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా ఇస్లామిక్ కంట్రీస్లో ఇలాంటి పరిస్థితులు రావడం మాత్రం చాలా ఆందోళన కలిగించేటువంటి పరిణామం. మరోవైపు మనం చూస్తూనే ఉన్నాం, యుఏఈ యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దుబాయ్ కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాం. సో ఇస్లామిక్ కంట్రీస్లో చాలా చోట్ల ఒక అశాంతి కనిపిస్తుంది. ఇది ఆందోళన కలిగించే పరిణామం. ఓ పక్క మనం చూడొచ్చు, బంగ్లాదేశ్ చూస్తున్నాం, అలాగే ఆఫ్ఘనిస్తాన్ చూస్తున్నాం, పాకిస్తాన్ చూస్తున్నాం, ఇరాన్ చూస్తున్నాం, ఇరాక్ చూస్తున్నాం. మరోవైపు అరబ్ కంట్రీస్లోనూ చాలా అశాంతి కనిపిస్తుంది. సౌదీ అరేబియా, యుఏఈ దాడులకు దిగుతున్నాయి ఒకరి మీద ఒకరు, అక్కడ చీలిక ఏర్పడుతుంది. సో ఓవరాల్గా ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ ఒక తాటి మీదకి రావాలనుకుంటున్న తరుణంలో పాకిస్తాన్ మేము
న్యూక్లియర్ పవర్ ఉంది కాబట్టి మేము అందరినీ కంట్రోల్ చేస్తాం అనుకుంటున్న తరుణంలో ఒకదాని తర్వాత ఒకటి ఇస్లామిక్ కంట్రీస్లో అన్రెస్ట్ క్రియేట్ అవ్వడం, లేదంటే ఒకరితో ఒకరు ఇలా గొడవలు పడుతుండడం మొత్తం మీద తీవ్ర ఆందోళన కలిగించేటువంటి పరిణామంగా మనం చూడాలి. సో ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.